చేస్తూ కూడా I used to fast and pray. నేను ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను. Whenever somebody writes to me, చాలా మంది నాకు ఈ విధంగా రాస్తారు, my father is sick, మా తండ్రి గారు వ్యాధితో ఉన్నారు, My mother is మా తల్లి గారు రోగగ్రస్తంగా my ఉన్నారు, son is dying, నా కుమారుడు మరణించబోతున్నాడు. I will kneel down and pray. నేను మోకరించి ప్రార్థిస్తాను. Sometimes I have been on my knees for 11 full hours. కొన్నిసార్లు 11 గంటల వరకు కూడా నేను మోకరిస్తాను. I have given my life for the people. నేను నా జీవితాన్ని ప్రజలకు I సమర్పించాను. was just 34 34 వయసు మాత్రమే. when both my lungs were gone. నా 2 ఊపిరితిత్తులు పాడైపోయాయి. I vomited blood. నేను రక్తాన్ని వాంతి చేస్తూ ఉన్నాను. I became skin and bone. నాకు కేవలం చర్మము ఎముకలు మాత్రమే Any కలవు. moment I was about to die. ఏ సమయంలోనైనా నేను చనిపోవచ్చు. Finally the doctor said, చివరిగా డాక్టర్లు అన్నారు, just one more week for you. మీకు ఒక్క వారమే ఉన్నది. One day ఒకే ఒక రోజు I was alone in my room. నేను ఒంటరిగా గదిలో My ఉన్నప్పుడు wife was with me for some కొద్ది time. నిమిషాలు మా సతీమైన నాతో ఉన్నారు. I told నేను her, ఆమెతో చెప్పాను, the time has come for me to leave you. మిమ్మును వదిలిపెట్టేటువంటి సమయం ఆసన్నమైనది. But I have lived a righteous life. నేను నీతిగా జీవించాను. God will take care of you and my two children. నిన్ను 2 పిల్లలను కూడా దేవుడు జాగ్రత్త వహిస్తాడన్నాను. She wept ఆమె దుఃఖించారు. and she left the room. ఆమె గదిని చూలిపోయారు. I had no strength even to weep and cry. వారికి ఇంకా దుఃఖించడానికి ఇక బలం లేదు. I cannot turn from one side to another side. నేను ఒకవైపు నుండి మరోవైపుకి తిరగలేకపోతున్నాను. Just lying as a skeleton, నేను ఓ అస్థిపంజరంగా అలా పడిపోయి ఉన్నాను. expecting death to come. మరణం కోసమై వేచి ఉన్నాను. And my heart was full of depression. నా హృదయం అంతా కూడా ఒత్తిడికి లోనైనది. I have worked so hard for నేను God. దేవుని కొరకు ఎంతగానో కష్టించి పని చేశాను. I spent my entire life for the people. నా జీవితాన్ని అంతా కూడా ప్రజలకు సమర్పించాను. Why should God allow this? ఎందుకు దేవుడు అనుమతించాడు? I am dying now. నేను మరణించబోతున్నాను. I am going to leave my wife and children as orphans in this world. ఈ లోకములో నా భార్యను నా పిల్లలను అనాథలుగా విడిచి వెళ్ళిపోతున్నాను. God doesn't care. దేవుడు నా గురించి జాగ్రత్త I have వహించలేదు. preached that God is a God of love and compassion. దేవుడు ప్రేమ కనికరము కలిగినటువంటి దేవుడు కదా. Where is he now? ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? Every time I will try to pray, నేను ప్రతిసారి ప్రార్థించినప్పుడు there is only darkness around. నా చుట్టూ కూడా అంధకారం అలుముకుంటున్నది. Cannot pray. నేను ప్రార్థించలేకపోతున్నాను. Like Job, as he said in Job 23 verses 3 and 4. యోబు గ్రంథము 23వ అధ్యాయము 3-4 వచనాల ప్రకారం Job cried out, యోబు విలపించాడు, tell me where I can find him. దేవుణ్ణి నేను ఎక్కడ కనుగొనగలను? That was the same cry I was crying. అలాగే నేను కూడా విలపించాను. Where is God? దేవుడు ఎక్కడున్నాడు? Where can I find him? నేను ఎక్కడ ఆయనను కనుగొనగలను? And within a few minutes, కొద్ది క్షణాలలోనే the whole room was filled with the presence of God. నా గదంతా కూడా దేవుని యొక్క సాన్నిధ్యము చేత నింపబడినది. And Jesus came. యేసు ప్రత్యక్షమయ్యారు. He sat by my side ఆయన నా ప్రక్కలో కూర్చున్నాడు. and he began to speak. ఆయన నాతో మాట్లాడసాగాడు. He asked me, my నా son, ప్రియ కుమారుడు అని ప్రశ్నించాడు. so many servants of God promise to help you if you get into trouble. నీవు శ్రమలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి దేవుని యొక్క దాసులు మీకు సహాయం చేస్తారని సెలవిచ్చారే. Where are they now? వారందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? Where are they వారు now? ఇప్పుడు ఎక్కడున్నారు? You also prayed, Lord, give me power. దేవా నాకు కూడా శక్తినివ్వని ప్రార్థించావే. Give me power. నాకు కూడా శక్తినివ్వండి. Give me the power of the Holy Spirit. పరిశుద్ధాత్మైనటువంటి శక్తిని నాకు ఇవ్వండి. I want to shake this world for you. తండ్రి మీ నిమిత్తమై ఈ దేశాన్ని He కంపింపజేస్తాను. said, whatever be the cost, I need the power. ఏది ఏమైనా నాకు శక్తి కావాలి. Why are you crying now? నువ్వెందుకు ఏడుస్తున్నావు? I told him, నేను ఆయనతో చెప్పాను, Master, తండ్రి the pain is so much. నొప్పి చాలా బాధగా ఉన్నది. I'm unable to bear this నేను pain. ఈ యొక్క నొప్పిని భరించలేకపోతున్నాను. Unable to bear this ఈ pain. నొప్పిని భరించలేకపోతున్నాను. That's why I cry. కనుక నేను ఏడుస్తున్నాను. Forgive my murmuring నా యొక్క సనుగుని క్షమించండి. and my grumbling. నా యొక్క సనుగుని సంశయాన్ని క్షమించండి. Then he told ఆ me, తరువాత ఆయన My సెలవిచ్చాడు, son, నా ప్రియ కుమారుడా, I am a person of compassion. నేను కనికరము కలిగిన వ్యక్తిని. I'm a God of నేను compassion. కనికరము కలిగిన దేవుడను. Don't think that I have totally forgotten all about that. నేను నిన్ను గురించి మర్చిపోయిన అనుకోకు. But I purposely allowed you to go through this path. కావాలని ఈ యొక్క మార్గము గుండా నిన్ను పయనింప చేశాను. Now having lied in this sick bed for so many months. చాలా నెలలుగా ఈ యొక్క వ్యాధిగ్రస్తమైనటువంటి పడక మీద నువ్వు ఉన్నావు. Now you know the agony of my people who are lying in sick bed. ఎవరైతే వ్యాధి పడకలో ఉన్నటువంటి నా ప్రజల యొక్క వేదన ఏంటో నువ్వు అర్థం చేసుకోగలవు. Now you'll have more compassion. ఇప్పుడు ఇంకా నీవు కనికరముతో నింపబడుచు ఉన్నావు. You will pray for them with more compassion. ఇంకా కనికరముతో వారి కోసమై ప్రార్థిస్తావు. That's why I allowed this to happen. కనుకనే ఇది ఇలా సంభవించడం కోసమై నేను అనుమతించాను. But be of good cheer. అయితే నీవు ధైర్యం తెచ్చుకో. Your friends might have left నీ you. స్నేహితులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళి I ఉండవచ్చు. will not leave. నేను నిన్ను విడువను. I will not leave. నేను నిన్ను విడువను. I'll be with you. నేను నీతో ఉంటాను. And now ఇప్పుడు I will heal you. నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను. Now I will make you well. నేను నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాను. Now I will lift you up. నేను నిన్ను పైకి And లేవనెత్తుచున్నాను. you will carry my healing power to this ఈ generation. సంతతికి నా స్వస్థపరిచేటువంటి శక్తిని తీసుకుని వెళతావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా.